హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీని అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. అంతేకాదు, ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ చూసిన తర్వాత ఒకవేళ కీలో ఏదైనా చేంజెస్ ఉంటే స్టూడెంట్ ఛాలెంజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ పబ్లిక్ నోటీసెస్ లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసి చూసినప్పుడు ఈ పబ్లిక్ నోటీస్ మనకి కనిపిస్తుంది. ఈ పబ్లిక్ నోటీస్ ఫిబ్రవరి 4వ తారీఖున రిలీజ్ అయింది. ఇక్కడ టోటల్ గా ఎంతమంది స్టూడెంట్స్ అయితే మెయిన్స్ సెషన్ 1 ఎగ్జామినేషన్ రాశారో ఆ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి మీ యొక్క ఆన్సర్ కీని ఒకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్ కీలో ఏదైనా చేంజెస్ ఉంటే అప్పుడు మీరు ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మీరు ఎన్ని క్వశ్చన్స్ ని ఛాలెంజ్ చేయాలి అనుకుంటున్నారో ఈచ్ క్వశ్చన్ కి అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కి కూడా ₹200 చొప్పున మీరు పే చేసి మీరు ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ చేయడానికి డేట్స్ ఫిబ్రవరి 4వ తారీఖు నుండి ఫిబ్రవరి 6వ తారీఖు అర్ధరాత్రి 11:50 వరకు కూడా మీకు టైం ఇచ్చారు. సో ఎవరైనా సరే ఈ ప్రాసెస్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంది జేఈఈ అఫీషియల్ వెబ్సైట్ లో. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. జేఈఈ అప్లికేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపించేటువంటి క్యాప్చాని ఈ బాక్స్ లో ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ టు వ్యూ ఛాలెంజ్ ఆన్సర్ కీ అని ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ ఇచ్చారు, అలాగే సెక్షన్ ఏ ఇచ్చారు, నెక్స్ట్ క్వశ్చన్ ఐడి. ఈ క్వశ్చన్ ఐడికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఒకవేళ కానీ మీకు రాంగ్ అనిపిస్తే వీటిలో రిమైనింగ్ ఏది కరెక్ట్ అనుకుంటున్నారో దాన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ ని ఐడెంటిఫై చేస్తారో ఎన్ని క్వశ్చన్స్ ని ఛాలెంజ్ చేయాలి అనుకుంటున్నారో అన్ని క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ని ఇక్కడ మీరు టిక్ చేసి ఎన్ని క్వశ్చన్స్ మీరు టిక్ చేస్తున్నారో అవన్నీ కూడా కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ లాగా తయారు చేయాలి. అలాగే ఇక్కడ సెక్షన్ బి లో కూడా సేమ్ అండి. సెక్షన్ బి లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ న్యూమరికల్ వాల్యూ మాత్రమే ఉంటుంది. ఒకవేళ న్యూమరికల్ వాల్యూ గానీ రాంగ్ అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ కానీ రాంగ్ అనుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెలెక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా తప్పనిసరిగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అంటే మీరు ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నారు అనేది ప్రూఫ్ ఉండాలి. కాబట్టి ఒక పేపర్ మీద ఆ క్వశ్చన్ ఐడి రాసి దానికి ఎక్స్ప్లెనేషన్ రాసి ఆ రీజన్ వలన మేము ఇది కరెక్ట్ అనుకుంటున్నాము అనేది మీరు తప్పనిసరిగా మీరు ఆ క్లారిటీ ఇవ్వాలి. ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసి ఛాలెంజ్ చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసుకోండి. అది హ్యాండ్ రిటన్ అయినా పర్లేదు, టైప్ చేసినటువంటి టెక్స్ట్ మెసేజ్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. చేత్తో రాసినా కూడా ఏమీ కాదు. ఓకే, కాకపోతే అవన్నీ కూడా మీరు స్కాన్ చేసి ప్రాపర్ గా ఆ స్కాన్డ్ డాక్యుమెంట్ ని పీడిఎఫ్ ఫార్మాట్ లో 10 కిలోబైట్స్ టు 500 కిలోబైట్ మాత్రమే ఉండేలాగా మీరు ఆ సైజ్ ని చెక్ చేసుకొని ఆ ఫైల్ కి నేమ్ వచ్చేసి ఆన్సర్ కి క్లెయిమ్ అనే పేరు పెట్టి ఆ పేరుతో మాత్రమే ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఈ యొక్క ఫైల్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్మిట్ యువర్ క్లెయిమ్స్ అని క్లిక్ చేస్తారు. అప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మీరు క్లెయిమ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్నారో ఆ క్వశ్చన్స్ కి ఈచ్ క్వశ్చన్ కి ₹200 కాబట్టి టోటల్ అమౌంట్ మీరు ఎంత కట్టాలి అనేది నెక్స్ట్ మీకు హైలైట్ అవుతుంది. ఆ అమౌంట్ కట్టి ఫైనల్ సబ్మిట్ చేస్తారు. అర్థమైంది కదా? ఇలా మీరు ఆన్సర్ కీని ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఒక ఎక్స్పర్ట్ టీమ్ ని పెట్టి వెరిఫై చేస్తారు మీరు ఛాలెంజ్ చేసినటువంటి క్వశ్చన్స్ ని. ఒకవేళ ఆ క్వశ్చన్స్ కానీ రీజనబుల్ గా కరెక్ట్ అనిపిస్తే అప్పుడు మాత్రమే ఫైనల్ కీని రిలీజ్ చేసి ఆ ఫైనల్ కీ ప్రకారంగా మీకు ఫైనల్ రిజల్ట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా? సో ఇలా మీరు ఈ యొక్క ఆన్సర్ కీ ఛాలెంజ్ ని ఫిబ్రవరి 6వ తారీఖు అర్ధరాత్రి 11:50 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇన్ టైంలో ఈ ప్రాసెస్ చేసుకోండి. అంతేకాదు, మీరు క్వశ్చన్స్ ని ఛాలెంజ్ చేసేటప్పుడు ఒకసారి మీ టీచర్స్ తో డిస్కస్ చేసి మీరు అనుకుంటూ ఉన్నటువంటి ఆన్సర్ కరెక్టా కాదా అనేది టీచర్స్ తో డిస్కస్ చేసిన తర్వాత దాని ప్రకారంగా అప్లై చేసుకుంటే మంచిది. లేదా ఏదైనా టెక్స్ట్ బుక్స్ లో మీకు కరెక్ట్ గా ఆన్సర్ ఉన్నా సరే అదేనా సరే మీరు జస్ట్ ఇమేజ్ లాగా తీసుకుని అవన్నీ కూడా కలిపి ఒక పీడిఎఫ్ ని తయారు చేసి మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం లేదు. అర్థమైంది కదా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.